ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు చంద్రబాబు సర్కార్ పోస్టింగ్ కేటాయించింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎంఓలో కీలక హవా నడిపిన ఆమె కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత 2 ఏళ్లుగా ఎలాంటి లూప్లైన్ పోస్టింగ్ కూడా దక్కకుండా వెయిటింగ్లోనే ఉండిపోయిన శ్రీలక్ష్మికి తాజాగా ఊరట లభించింది. సాధారణ పరిపాలనా శాఖలోని పాలనా సంస్కరణల విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శినిగా ఆమెను నియమిస్తూ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో అదనంగా ఉన్న శంషేర్ సింగ్ రావత్ ను ఆ విభాగం నుండి రిలీవ్ చేశారు. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని అయిన శ్రీలక్ష్మి గతంలో జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితురాలుగా జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత జగన్ సర్కార్లో పురపాలక శాఖ స్పెషల్ సిఎస్ వంటి కీలక పదవులు అనుభవించినప్పటికీ కోర్టుల్లో ఆమెకు ఊరట లభించలేదు. వచ్చే నెల అంటే జూలై 31న ఆమె పదవి విరమణ చేయాల్సి ఉంది. రిటైర్మెంట్ సమయం దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వం ఈ విధంగా మొక్కుబడిగా పోస్టింగ్ ఇవ్వడం ఇప్పుడు పొలిటికల్ మరియు బ్యూరోక్రటిక్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.